నాకు తెలిసి మీకు ఇప్పుడు అంటే లైక్ సీతయ్య తర్వాత నాకు తెలిసి వైవిఎస్ చౌదరి గారు ఏదో మూవీ ఇప్పుడు ఇస్తున్నారు, ఇప్పుడు ఒక ఆఫర్ ఇస్తానన్నారు కాబట్టి నాకు తెలిసి ఇప్పుడు మీకు కొత్త కొత్త హీరోలతో ఒక మంచి నానమ్మ, గయ్యాల నానమ్మ దొరికినట్టున్నారు. అమ్మ సూర్యకాంతం గారితో ఎప్పుడైనా చేశారా? చాలా సినిమాలు చేశారు. అవునా? ఎలా కాంబినేషన్ ఇద్దరు ఎలా ఉండేది? అంటే ఆవిడ క్యారెక్టర్ వేరు, మా క్యారెక్టర్ వేరు. బాపు గారి సినిమాలో చేశారు అందాల రాములో, ఆవిడేమో గయ్యాలి, మామూలుగా అలాగే చేస్తుంది ఆవిడ. అవును, నాదేమో సాఫ్ట్ క్యారెక్టర్. మీకు సాఫ్ట్ క్యారెక్టర్ వచ్చింది, ఆవిడ్ని డామినేట్ చేయలేదు. ఓకే, అంటే ఎలా బయట ఎలా ఉండేవారు ఆవిడ? ఆవిడ మాట తీరే అంత. మాట తీరు ఎంత? ఏమన్నారు? మీకు ఏమైనా కాంప్లిమెంట్ లాంటిది, మిమ్మల్ని ఏమైనా పొగడ్డం లాంటివి ఏమైనా చేసేవారా? అలా ఏమీ లేదు, కానీ కలిసి మాట్లాడుకునేవాళ్ళం, పేకాడుకునేవాళ్ళం. పేకాడుకునేవారు, మాట్లాడుకునేవారు. ఆవిడ పేకాటకి ఇచ్చింది. ఆహా, ఓకే. ఆవిడ ఉందంటే మేము పేకాడుకో. ఎవరు గెలిచేవారు? మీరు గెలిచేవారా, ఆవిడ గెలిచేవారా? అది చెప్పలేం. ఒక ఆట ఆమె గెలిస్తే ఒక ఆటని గెలిచి. సరే, 5 ఆటల్లో ఎవరు ఎక్కువ ఆట 3 ఆటలు ఎవరు గెలిచేవారు? 2 ఆటలు ఎవరు గెలిచేవారు? నేనే గెలిచేది. మీరే గెలిచేవారు అంటే మీరు బాగా ఆడతారనమాట. ఇప్పటికీ ఈ ఆట నేను అస్సలు ఆడను, నాకు రాదు, నేను ఆడను.